హాయ్ ఫ్రెండ్స్, అదిరిపోయే దోస చట్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ చట్నీతో పిల్లలు ఒక్క దోస వదలకుండా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చట్నీ చేసుకొని దోస తింటారు. ముందుగా వేరుశెనగ గింజలు సిమ్లో పెట్టి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో వేసి మొత్తం పొట్టంతా తీయాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా పల్లీలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి అండ్ పొట్టు కూడా తీయాలి ఫ్రెండ్స్, లేకపోతే చట్నీ టేస్ట్ మారిపోతుంది. తర్వాత అదే బాణలిలో ఆయిల్ వేసి పోపు గింజలు వేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాణలిలో టమాటా ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకొని వీటన్నిటిని మిక్సీలో వేసి 4 లేక 5 పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్న దోస చట్నీ రెడీ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పేటప్పుడు పచ్చిమిర్చి ఫస్ట్ ఫ్రై చేయాలి, చూసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూడకుండా నేను చెప్పేది విని చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.